శంకర జయ జయ శంకర. ఈరోజు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 32వ ఆరాధనోత్సవాన్ని ఇక్కడ బీవీకే డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో మనం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి ముందుగా ఇన్నాళ్ళు కష్టపడినటువంటి గురువులని జ్యోతి ప్రజ్వలనకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే చంద్రశేఖర్ గారు, విశాఖ మ్యూజిక్ అకాడమీ సెక్రటరీ చంద్రశేఖర్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. బీవీకే కాలేజీ నుంచి మోహన్ రావు గారు, ఉమాదేవి గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన విజ్ఞులకు నమస్కృతులు. శ్రీ కామాక్షి అమ్మవారి కృపా కటాక్షాలతో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 ఆది శంకరాచార్య భగవత్పాదుల వారి దివ్య ఆశీస్సులతో
శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈనాడు నడిచే దైవంగా కొలువబడుచున్న పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 32వ ఆరాధనా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. శ్రీ స్వామివారి అనుగ్రహ విశేషం చేత శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం ఆంధ్ర మహాభారత భాగవత పద్య సుమార్చన కార్యక్రమమును మనమందరం జరుపుకుంటున్నాం. మాతృభాష పట్ల అభిమానం అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరభాషా వ్యామోహం అధికతరమవుతున్న ప్రస్తుత కాలంలో ఈ సమాజం తీరును రాబోవు తరాల ఆలోచన రీతులను గమనిస్తూ వేదన చెందుతున్న శ్రీ స్వామివారు చిరంజీవులైన విద్యార్థులను మాతృభాషోన్ముఖులము చేయు సుస్థిర సంకల్పంతో ఈ పద్య పఠన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల యందును సంకల్పించి ఉన్నారు. ఈ తరుణంలో మన అందరకు ఈ మహదవకాశం అందించినటువంటి కంచి కామకోటి పీఠ శంకరమఠం విశాఖ కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు డాక్టర్ శ్రీ రవిరాజ్ గారికి, కార్యదర్శి శ్రీ అచ్యుతరామయ్య గారికి, కోశాధికారి శ్రీ విఎస్ఆర్కే ప్రసాద్ గారికి మా బృందం తరఫునను నా వ్యక్తిగతంగాను కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఎన్నో శ్రమదమాదులు కోర్చి దీక్షతో అత్యంత కార్యదక్షతతో నిర్వహిస్తున్న శ్రీ అచ్యుతరామయ్య గారికి అభినందనలు. ఇంతటి కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో ఆసక్తితో పాల్గొంటున్న చిన్నారులందరికీ శుభాశీస్సులు. వారికి తగు శిక్షణనిచ్చి సంశుద్ధులను చేసిన అధ్యాపకులకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికై చిరంజీవులకు శిక్షణ సాధన తరగతులను నిర్వహించడంలో సహకరించిన నా సహకళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరికీ నా సహకళాకారులు పరిచయం చేస్తున్నాను. శ్రీమతి లలితా చంద్రశేఖర్, శ్రీమతి ఐ జగదాంబ, శ్రీ ఆకొండ వెంకట్రావు గారు, శ్రీమతి గాయత్రి, శ్రీమతి మూలా శ్రీలత, కుమారి జి శ్రీవిద్య, శ్రీమతి ఎస్ చంద్రామణి, శ్రీ డాక్టర్ వై బాలగణేష్. మనందరకు శ్రీ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించుగాక. మనమందరము పునీతులమౌదుముగాక. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. మన కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भम्
शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपరంపరాం. ఇప్పుడు నామజపం 16 సార్లు అందరం కలిసి చేద్దాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ చంద్రశేఖర 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 పాహి మాం. శ్రీ చంద్రశేఖర 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 రక్ష మాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయే.
పుస్తకాల్లో శ్రీ చంద్రశేఖర గురుస్తుతి పంచకం మొదటి పేజీలో ఉంటుంది. శివగురునందన శంకర శోభిత కామ పదాంకిత పీఠపదే నృపజన వందిత విశ్వమనోహర సర్వకళాధర భూతతనో శృతిమత పోషక దుర్మత శిక్షక సజ్జన రక్షక కల్పతరో జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం శశిధర శ్రీధర వేద వికల్పన దోష నివారణ ధీరమతే రఘుపతి పూజిత లింగ సమర్చన జాత మనోహర శీలతనో బహువిధ పండిత మండల మండిత సంసది పూజిత వేద నిధే జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం హిమగిరి సంభవ దివ్య సరిత్వర శోభి శిరోవర భక్తి నిదే నిజ సకలాగమ శాస్త్ర విమర్శక పండిత మండల వంద్యతనో బుధ జన రంజక దుర్జన మానస దోష నివారణ భాగ్యరతే జయ జయ హే శశిశేఖర దేశిక కాంచి మఠేశ్వర పాలయ మాం మధు సమభాషణ దుర్మత శోషణ సజ్జన పోషణ ధీరమతే సుఖమునితాత సూత్ర విమర్శక శంకర బోధిత భాష్యరతే నిగమ సులక్షణ రక్షణ పండిత భాస్వర మండల పోషపాలయ ललित नयना भक्ति नावचे गाक संसार जय
జలధి దాటి చెనగరాదు. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధీ సమేత. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జారా. నమ్మితిని ఆలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు. విడుగు మర్జునయనుచు మద్విషిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల వృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. యౌవన్ బ్రహ్మ పూజ్యము గదా నీ సేవ సంసార సంతాపత్వం సినియౌ గదా. సకల భద్ర శ్రేణులం ప్రీతితో ఆపాదింతు గదా. ప్రసన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య. చారు నిలున్ వర్ణింప బ్రహ్మాదులున్. ఎవ్వని గుణజాలమెన్న జిహ్వలు లేక నలిన గర్భాదులు అనంతుడన్రు. కోరెడు విభుదేంద్ర కోటి నొల్లక లక్ష్మి ప్రార్థించెనెవ్వని పాదరజము. బ్రహ్మ యవ్వని పాద పద్మంబు కడిగిన జలము ధన్యతనిచ్చే జనులకెల్లా. భగవంతుడనియడి భద్ర శబ్దమునకు ఎవ్వడర్థాకృతి లేపు మిగులు. ఏ మహాత్మునాశ్రయించి శరీరాది సంగ కోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమాహంస్యంబు నొంది తిరిగి రాకయుందురెలిమి. హరిరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలు చుండెడి వెర్రి ముక్తికి పోవనేర్చునేవాడు. సంసరణమున్ బెడవాయడెన్నడు సత్యమా హరినామ. సంస్మరణమొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌరుపా. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. పురవైరి కథలకు ముదిరాశ్రురోమాంచ మిళితమై ఉండని మేను ముత్తు. చక్రికి మ్రొక్కని జడులి ఔదలనున్న కనక కిరీటంబు గట్టె మోపు. మాధవార్పితముగా మనని మానవు సిరి మన దుర్గ చంద్రిక వైభవంబు. కైట భారీ భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి తేలు శవము. కమల నాభు పదము కనని వారి బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. కంటి కంటి భవాబ్ది దాటగ కంటి నాశ్రిత రక్షకు గంటి యోగి
జనంబుడెందము గంటి జుట్టము గంటి ముక్కంటి కిం కనరాని ఎక్కటి గంటి దామర కంటి చేకొంటి ముక్తి విధానము తలకొంటి సౌఖ్యములందగన్ హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండాశ్రిత భూషణుండు లాలిత కాంచి కలాప శోభిత కటిని మండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభ మణిఘృణి చారు గ్రైవేయ కుండానందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడజుడు తమ సౌరభ వనమాలికాధరుడు హత విమోహుడు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయాతముడు శ్రీవత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీ చారు వక్షస్థల శ్రీ విభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుగంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోద్దీతోరు రత్న ప్రభా వ్యావిర్తాంద్రి సరోజునచ్యుతు కృపాసం ప్రశంసించెదన్ దండంబు యోగేంద్ర మండలానుతునకు దండంబు సారకు కోదండునకును దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠుర మండనునకు దండంబు మత్త వేదండ రక్షకునకు దండంబు రాక్షస ఖండనునకు దండంబు పూర్ణేందు మండల ముఖునకు దండంబు తేజ ప్రచండునకును దండమద్భుత పుణ్య ప్రదానకును దండముత్తమ వైకుంఠధామునకును దండమాశ్రిత రక్షణ తత్పరునకు దండమురుభోగి నాయక తల్పునకును ఒక్కడై నిత్యుడై ఎక్కడ గడలేక సొరితి జన్మాదుల శూన్యుడగుచు సర్వంబునందుండి సర్వంబు తనయందునుండగా సర్వాశ్రయుండనంగా శూలమై సూక్ష్మాధికములకు సామ్యమై స్వప్రకాశమున వెలిగి అఖిలంబు చూచుచు అఖిల ప్రభావుడై అఖిలంబు తనయందు నడచికొనుచు ఆత్మ మాయా గుణంబుల ఆత్మమయము గాక విశ్వంబు ధన సృష్టి ఘనత చంద చేయుచుండును సర్వ సంజీవనుండు రమణ విశ్వాత్ముడై నారాయణుండు కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుడు వైరక్రియ సామగ్రించి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై కృష్ణులన్ ప్రేమన్వీరల భక్తినే మునిదే చక్రిం కంటి మెట్లైన నుద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ త్వచ్చుధారీశ్వర మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు హోమురే మదనములకు నిర్మల మందాకిని వీచికలూగు రాయంచ చనునే తరణీణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత
శేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చిత్తమున్ పనుని 9 భక్తి మార్గముల సర్వాత్మను హరినం విసజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూకులు చూకులు శేష సాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్షించు వీణులు వీణులు మధువైరి కవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు హరితై హరి చేరుమని ఎడి తండ్రి తండ్రి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడడక్కగాక హరి పూజనము లేని హస్తము హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తలుగుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పసుగుగాక అచ్చపు చీకటింపడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ నీ గృహాంగన భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుగా పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియ భావముల సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడే చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల లీనమయ్యమయ్యవ్వని అన్నుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరుడే శరణంబు వేడెదన్ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంచి కటి కంబలనెవ్వడు ఏకాకృతి వెలుగునతని నే సేవింతున్
కలడందురు దీనుల ఎడ కలరందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో కలగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు రేఖ కలుగువాడు నా గంట పడరాడే నలిన సాధువుల చేపడిన సాధుల గడ్డ పడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్త జనముల దీనుల వాలివాడు వినడి చూడడి తలపడే వేగరాడే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వం శాశ్వతును బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషునే భజయింతు కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులు ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చె తనుగుండ శ్రమం బయ్యడిన్ నీవే తప్పని పరం బెరుగ మన్నిని పందగునది ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామర ఓ కహయో మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే మొదలు నడుమ తుది సృష్టికి గడియక ఘటమునకు మన్ను గడియకు వాణి నీ మాయ చేత విశ్వము వేమాని ఇంతింతై వటుడింతై మరియు తానింతై నవోలీపై सर्वे
పరిభజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తమై బ్రహ్మ విష్ణు శివాయురు పరమ ముఖ్యమైన బ్రహ్మము సదసత్తమను శక్తి మయుడీగా నీ అందలయము పొందురు నీ ఉదరము సర్వ అగ్నిముఖంబు పరాత్మకాలంబు గతిరత్న గర్భకరణందురు నిను కొందరు లేడందురతందోహమున్ ప్రతివింపవే దయదొంగలింపగైశ్వరా లంపటము నివారింపను సంపద కృపసేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీకె చెల్లు సోమాధరా నీకంటే నుండెరుంగము నీకంటే బరులుగావనేవరు జగముల్ నీకంటే నొడయవెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా భావించి కొందరు బ్రహ్మంబు నీవని తలపోసి కొందరు ధర్మమనియో చర్చించి కొందరు సదసదీశ్వరుడని సరివి కొందరు శక్తి సహితుడనియో చింతించి కొందరు చిరతరండవ్యయుడాత్మతంత్రుడు వరుండధికుడనియో తొడరియూహింతురు తుదినద్వయ సదసద్విశిష్ట సంశ్రయుడవీవు తలపనొక్కింత వస్తు భేదంబు గలది కంకణాలపసిడి ఒక్కటియగాదే కడలు పెక్కైన వార్ది ఒక్కటియగాదే భేదమంచును నిను వికల్పింపవలదు సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతి హృదయ సౌఖ్య విధాతకు వేద రాశి నిర్ణేతకు దేవతానికరణేతకు కల్మష చేతకు నతత్రాతకు ధాతకు నిఖిల తాపసలోక శుభ ప్రదాతకున్ హంసతురంగమున్ పరమహంసము సంచిత దేవతా కులోత్తంసము నాగమాంత విదిత ధ్రువ పుణ్య రమావతంసమున్ కంస జిహాంసు సంశయము కర్పూర సూత్ర సమావృతాంసమున్ హింస నడంచు బ్రహ్మము అహీన శుభంబులకై భజించెడన్ సుతా హృదయానురాగ సంపాదికి దోష భేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికి మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికి మోదక హస్తునిన్ సమద మూషక వాహనునే కదంతులంబోదరు నంబికాతనయునూర్జిత పుణ్య గణేషు దేవతాహ్లాద గరిష్ఠుదంతి ముకునంచిత భక్త ఫల ప్రదాయకున్ మోదము తోడ హస్తములు మోడ్చి భజించెదనిష్ట సిద్ధికిన్ క్షోణితలంబునెన్నుదురు సోకగ మృక్కిను తించు సైకత శ్రోణికి చంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి రక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికి
మొలవనంభోయాన పాత్రంబునల్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపందొరం కొంటి మీదెట్టే వెంట చరించు తత్సరణి నాకీవమ్మయోయమ్మ మేల్పట్టు నాకగుమమ్మ నమ్మితిజుమి ప్రాభీదయాంబోనిధి శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాశ ఫణీశ కుంద్ర మందార సుధాపయోధి సిర తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ అమ్మనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిక దిగ్విభాగ శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్కృప చూడు భారతీ పొడగట్టిన పూర్వపు రీతి నేడు నాయుల్లమునందు నుండు సమున్నత తేజము తోడి భక్తి రంజిల్లిన చూపు కూడా విధి చెందిన ప్రోడబుధాళి నీడ మా తల్లి దయామ తల్లి ప్రణత ద్రుమ కల్పకవల్లి భారతీ అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిలిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కాళికి బహుసన్నుత లోకాళికి కమనీయ వలయ కరకీలిత కంకాళికి తాపస మానస కేళికి వందనము చేసి కీర్తింతుమరిన్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క చందురుతో ముట్టుము భారతీ గిరిసుతల్లో నాడు పూవోడి తామరలందుండెడి ఉత్తరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసుర తల్లేములు వాపు తల్లి సిరి ఇచ్చుండిత్య కళ్యాణముల్ విలసత్ కంకణ రవరవ కలితంబగు అభయ వరద కరములు పెరయం చెలరేగి భక్తులకు అలకలుములు దయసేయు జలది కన్యకదలతున్ కిమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు గొని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలు చే సమ్మెట వ్రేటులం పడగ సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈవమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగతి తంబుగన్ పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట ఏ పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపవిరామంబు మంజులతా శోభితముల్ సువర్ణ సుమన సుజ్ఞేయముల్ అంతరోజ్వల వృత్తంబు
మహాఫలంబు విమల వ్యాసాల బాలంబునై వెలయుల్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్న సద్విజ శ్రేయమై శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతం వైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబున చెచ్చరాయీసుడు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీసుండు చిక్కుని మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును తగిలియుండుట మహాతత్వ బుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థ భూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయునయుండు వస్తు వెరుగంగతగు భాగవతమునందు తండ్రులకెల్ల తండ్రియగు తాతకు తండ్రివి దేవ నీవు మా తండ్రివి తల్లి వింపతివి దైవమము సఖివిన్ గురుండవే తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరివేల్పులైన ఓ తండ్రి భవాన్ ముఖాంబుజము ధన్యతగా వరు మా విధంబునన్ కలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపర మందార వనాంతరామృత నర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాగి పాగియన గుయ్యాలించి సంరంభియై సిరికించెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును చీరడ భ్రగపతి అన్నింపడా కర్ణికాంతరణం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ పరిచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై గొడుగో జన్నితమో కమండలువో నాకున్ముంజయో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం పైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబున పాలికిన్ ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జములపై కపోల తటిపై బాలిండ్లపై నూత్న మర్వాదం చందు కరంబు క్రిందడుట మీదై నా కరంబుట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునా పాయమే ఇంతుల్ తోయములాడుచుండ మగవారే తెంతురే వచ్చిరా ఇంతుల్ సేయుదురే కృపారహితులై ఏ లోకమందైన నీ వింతల్ తలబల పుట్టెగాక మరి ఏవి కృష్ణయో చెల్ల నీ చెంతందాసులమై చరించెదము మా చేలంబులిప్పించవే నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెలో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే
అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలందుల నిడి తూపగ సత్యము వలననములు సూపు గౌరవున్గున పేరిన్ కలహమున నిట్లు సురవీరుల నెల్లర నోచి ఒక్కరుడు తెక్కలిగొని ఆస్వాదింపగ అలోలుడగు వాని చూచి హరి ఇట్లని క్రోధమ తపముంజేచును క్రోధమ అళిమాదులైన గుణముల బాపున్ క్రోధమ ధర్మ క్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి జన్నే ఆపదైనను ధర్మువ ప్రాపుగ రక్షింపబలయు పరమార్థము ధర్మాపాయమ ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటున్ ఘనభుజైది గాంధీవంబన బరగిన ధనువు దీని నస్త్రావలి పెల్చెన తాకి భగ్నమగు అత్యనుపమ వజ్రాభిహత శిలావలి పోలెన్ మొదలన ప్రియమయ్యను దిగరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమీనైన పలుకవలయు మోము ఓడకయులసి అట్టి వాడు తగు సహాయుడు భూవల్లభునకు అన్న సహదేవ నీవును అన్నలతో అరిగెదయ్య అట అడవులకి ఉన్నను సుతులందరూ నిందున్నట్టుల నాకు చిత్తమూరడియుందు క్రోధమోహనామకులైన ఘోర శత్రులిరువురెరించుచుండును ఎప్పుడు నంతరంగమయ్యు భయంబు నడగడకున్న గలదియూరక బ్రాహ్మణ్య గౌరవంబు కార్యఫలములయడల్ తాన కర్తాననుట కడు నెరుంగమి జువ్వెతాగర్తయేని తగిలి తనదైన కార్యజాతంబులెల్ల జడక ఫలించునట్లుగా చేయరాదే వనమునకేగి వందురిన వారని వారల మీరవశ్యముం జనకదలంతుర పురుష సింహులు భూరి తపోనిధుల్ మనంబున కలుషించిరేనియు తపో మహిమన్ విము నిర్దహింతురొండె అతులితాస్ర శక్తిని పడిందును మాడుతు రాజినందరన్ వీరుడు చిత్రయోధి దృఢవేది కృతాస్త్రుడు భూరి బుద్ధి విస్మారుడు వాగ్విశారదుడు పార్థుల కూరిమి తమ్ముడు జ్వలకారుడు ధర్మదక్షుడ వికారుడు ప్రౌఢ పతంగ తేజుడధీరుడు పాండవుండు సహదేవుడు దేవని భుండు పెంపునన్ బాలక్రీడ మహాసుర ప్రకరమున్ భజింపడే ఎప్పుడు త్రైలోక్యంబును భక్తియుక్తి గగనారాధింపడే అట్టి శౌర్యాలంకారు మహాత్ముడాసరకు సేయుతున్ మమ్మ తండేలాగై కొను ఆసుయోధనుని ఎన్నెక్కేది యూహింపగన్ చుట్టములలోన నొప్పమి పుట్టినప్పుడు అడ్డపడి వారితో కొట్లాడి అయినా తానయుడు పంగ చొరగొన్న వాని క్రూర కర్ముడని చెప్పుదురు కర్మకాండ విధులు
వారలు శాంత శూరులు భవచ్చరణంబుల గొల్వబూరి ఉన్నారటుగాక మీకది మనంబున కప్రియమేని నింతకుంబోరికి వచ్చుచుండురు భూవర రెండు తెరంగులందు నీకారయ పథ్యమేదియగు అవ్విధమేర్పడ నిశ్చయింపుమా. అమరతటిని తనూజపై అలుక చేసి అనికి చొరబటి అట్లైన నతడు సచ్చు అంతగాక బాండవులకై కొంత సమరకే వేడుక చలుపుట మూలదొక్కో. కందుకొను సర్వధర్మ వికల్పములను ఎడల విడిచి దృఢముగనేను కండ శరణముగా ఆశ్రయింపుము సకల దురితములకు తొలగింతు నిన్ను ప్రమోదమంద. అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబున నిట్లను సంభ్రమంబులేక పరమేశుతో నిడు కృతార్థుని చేయుదే వచ్చినన్నిప్పుడు నీకు పోలినటులెల్లను చేయుదు గాని వేగరమ్మొప్పది నాకు నిట్టి తెరగుజ్వల భుల్ల సరోజలోచన. నరుడత్యద్భుత విక్రముండతనిగా నారాయణుండాతుడెవరికి వీరి జయింపరాదు సమరావష్టంభముండదక్కి ధర్మరతుండైన అజాత శత్రునకు ఇంద్రప్రస్థమిన్మర్ధరాచరమం పొందుము మీరు కొందరైనం చాకున్నని గొప్పదే. దైవాధీనము సర్వమున్మనమతిం తప్పింపగా వచ్చునే నీవింకన్నను నొండు పల్కక పరానీకంబుపై పంపు మత్సేవా ధర్మము నిర్వహించెద అలోసేకంబులోకంబు సంభావింపన్ విహరించెద మురరిపున్ పార్దుండలన్ కించెదన్. అప్పుడు శౌరి పాఠునకు అడ్డముగా తన మేళమచ్చిడుంగ పెసలారు పేరు రమునన్ ధరించిన మహాశ్రమంతొప్పెన వారుణాంబుజ కృతోజ్వల మాలికయే చిరస్థితిం జొప్పడి నూతన భ్రతల శోభితమైన మెరుంగు చాటునన్. పౌరుషమేటికి దైవం వేరూపున చూడ ఫలదమే మందము తోత్సార నితాంతోజ్వలుడగు ఆరాధేయుండు సజ్జనర్జును చేతన్. అతని మొగంబు మీద నొలయన్ మధురం బగుచూకి పార్వతీపతి మృదురీతి నిట్టులను భవ్యములైన తపంబు సత్యమున్ ధృతియును శౌచమున్ కలిగి నిశ్చల భక్తియునర్చు కృష్ణుడ ప్రతిమ సపర్య నాకు అనురక్తుడ నేను అమ్మురారికిన్. ఆయురు తరితో తగియడు కార్యమనుష్ఠింతురట్లుగా కప్పని మాత్సర్యమున దిగిచి పట్టి అనార్యులు తుది దూర భగతురాపదమైనన్. ప్రియ వస్తు వెడలుటయు అప్రియంబు వాటిల్లుటయు పరిజ్ఞాన వినిశ్చయహీనలైన అల్పాశయులకు దుఃఖంబు చేయు జగదీనాథ. గోవిందుండని శంభు శోభనమెదం గోరంగ పార్థుండు దర్పావేశోజ్వల బాహుసార మహనీయ స్ఫూర్తి సంశోభిత
గొంటె రాజోత్తమా. నీవు తపో విశేష మహనీయత చేసి జరంబులన్నీ భావములన్ కనుంగొన నిర్బాల మహోత్తర చారుడి తడత్యావిల చిత్తుడయ్యే సుహృదాత్మతింతురటిల్లు నివ్వరం పోవగ ద్రోమ నీదైన పుణ్యతమ స్ఫుట వాక్య పద్ధతిన్ మనసును వాక్కును కాయంబు నియంత్రితములుగా చేసి పొందుదురు ధనంబునకై మృత్యులు దాని కనుగొనగా బలద్రి మోక్షకాంక్షికి వత్స. ఇరు ప్రొద్దు గుడుచుచు ఎడనెడ గుడువకాయుండు నా తండు సదోపవాసి. ఋతుకాలమున ఆత్మ సతియందరతి సల్పు భవ్యశీలుడు సదా బ్రహ్మచారి. దేవ పితృతిథి పూజ విధులందిడి మరి నంజు పురుషుండ మాంసభోజి. తన ఎట్లు పంక్తి వారును భుజించు సంచితాత్ముడు విఘసాసనుండు. భృత్యవర్గంబు గుడిచిన పిదపంగుడుచు ఆతడ మృతాసి దివసంబునందు నిదురమోని నిప్పొలములగు మహాధిక వ్రతములు దే బాధకములు. గుమ్మడి పువ్వు కాంతి ఉంచు మరయంగ కర్మ ఫల శోభన సంపద జున్ను నేరు పూర్ణమ్మగు చంద్రబింబము ననందగు నిర్మల విద్య గాఢ పాకమ్మ ఫలోదయం బది యఖండ సుఖాత్మ పదము పుత్రకా. మానవునకు తలపగ అజ్ఞానము నట్టి పగలేద సంగత నృత్యాధీనుండై రూపు సెడును దానంగావున సుధాత్త ధర్మ విధిజ్ఞా. మృత్యువచ్చునప్పుడు వినువాలు ప్రాణంబులెగయ చూచు నతనికెదురు లేచి ప్రణతి చేసేనేని బాధున పడి అవి తొంటి అట్లా నిలుచు దురిత దూరా. అనఘ చరిత్ర విన్ను శరణాగతు చేకొనకుంటి శుద్ధ మిత్రుని ఎడచేయు ద్రోహం వధూటి వధించుట విప్రునర్థమున్ కొనుట యనంగ కల్గునివి కూడి సమంబగు నాకు చూడ భక్తుల పారధుని విడుచు దోషముతో నిధియోర్వచ్చునే. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మహదాభీషదాయ మహితమంగళం. కౌసలేంద్రాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వరదమంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారఘటక శోభితాయ భూరి మంగళం. లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం. విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభమంగళం.
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. మైత్రీం భజత. मैत्री भजत अखिल हृजयत्री. मैत्री भजत अखिल हृजयत्री. मैत्री भजत अखिल हृजयत्री. आत्मवदेव परानपि पश्यत. आत्मवदेव परानपि पश्यत. युद्धं त्यजत स्पर्धां त्यजत. युद्धं त्यजत स्पर्धां त्यजत. त्यजत परेष्वक्रममाक्रमणम्. त्यजत परेष्वक्रममाक्रमणम्. मैत्री भजत अखिल हृजयत्री. मैत्री भजत अखिल हृजयत्री. जननी पृथिवी कामदुहासे. जननी पृथिवी कामदुहासे. जनको देवः सकलदयालु. जनको देवः सकलदयालु. दाम्यतदत्त दयध्वं जनता. दाम्यतदत्त दयध्वं जनता. श्रेयो भूयात् सकलजनानां. श्रेयो भूयात् सकलजनानां. श्रेयो भूयात् सकलजनानां. श्रेयो भूयात् सकलजनानां. श्रेयो भूयात् మనందరికీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠ మహా శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పాదపద్మాలకు మనందరం నమస్కరిద్దాం. ఈ ఊళ్ళో మనందరినీ ఇలా సమావేశపరిచి మనందరికీ ఇంతటి మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి మన కంచి కామకోటి శంకరమఠం విశాఖ కార్యవర్గ మిత్రులందరికీ పెద్దలందరికీ మరొకసారి నమోవాకాలు అర్పించుకుందాం. ప్రిన్సిపాల్ గారు వచ్చారా చూడండి. ఈనాడు ఇక్కడ ఇంత మంచి వసతి ఏర్పాటు చేసి ఇంతమంది పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా సాగిపోయేలాగా మాకు సహకరించినటువంటి కరస్పాండెంట్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి పాఠశాల సిబ్బందికి అందరికీ
పేరు పేరున శంకరమఠం కార్యనిర్వాహక వర్గం తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి డాక్టర్ మండపాక శారద గారు, వారి బృందం అందరూ ఎంతో డెడికేటెడ్గా, ఆ డెడికేషన్కి ఒక కొలమానం లేదు. ఆ వయసులో కూడా ఆవిడ తీసుకున్న ఆ కృతజ్ఞతకి, ఆ శ్రమ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మహాతల్లికి. ఆవిడ ఇంట్లో పర్సనల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్వామివారి ఆజ్ఞని శిరసా వహించి ఇంతమంది పిల్లల్ని పోగువేసి వీళ్ళందరి కృషి, ఒక టీం వర్క్, లీడర్, రథసారథి డాక్టర్ మండపాక శారద గారికి అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. వారికి స్వామివారు మంచి ఆయురారోగ్యాలు కలిగించి ఇంకా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు ఇలాంటివి వారి చేతుల మీద జరగవలసినవి చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి సెంటర్ అవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మనం అందరం ఇదే టీం వర్క్ తోటి స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్దాం. జై జై శంకర, హరహర శంకర. పిల్లలందరికీ, వాళ్ళని పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా కార్యనిర్వాహక వర్గం శంకరమఠం వారి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. దీని తరువాత శంకరమఠంలో సంగీత కచేరీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా రసజ్ఞులందరూ హాజరై దాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం.